హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మూవీ నీ బ్లాగ్ అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట. ఇక్కడ మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది అమ్మవారికి చీర కట్టేయడానికి. అండ్ ప్రతి ఇయర్ మమ్మీ నాకు హెల్ప్ చేస్తారనమాట, నేనే కడతానమాట. సో ఎలా ఉంది మా అమ్మగారు? చాలా బాగా నిండుగా ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ అయితే చాలా నిండుగా అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. అండ్ ఒక పక్క నేను రెడీ చేస్తుంటే మరో పక్క మా మమ్మీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మమ్మీ ఇక పనులన్నీ చకచకా చేసేసుకొని పూజ కూర్చుందనమాట. ప్రతి ఇయర్ చేస్తుంది, కాకపోతే ఈ ఇయర్ కొంచెం స్పెషల్ అనమాట. మా అన్నయ్య పెళ్ళి కుదరాలని చాలా గట్టిగా ఉపవాసం ఉండి చేస్తుందనమాట. దాంతోపాటు మా చిట్టి తల్లి కూడా జాయిన్ అయిపోయింది ఇలా. మీకు సర్ప్రైజ్ చూసేదండి. మా చిట్టి తల్లి చక్కగా పూజ చేస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి మేము నైవేద్యములు ప్రసాదాలు చేసాము. పులిహోర ఇంకా శనగలు అవి మాత్రం పెట్టానమాట, ఇంకెక్కువ ఏం చేయలేదు. దాంతోపాటు పండ్లు పూలు వీటన్నిటిని పెట్టాము. ప్రతి ఇయర్ పెట్టాము, కానీ ఈసారి కొంచెం ప్రసాదం తక్కువ చేసామన్నమాట. మమ్మీకి అసలు ఓపిక లేదు. అండ్ చూసారా మా చిట్టి తల్లి కూడా పూజ చేస్తుంది. మామయ్య పెళ్ళి తొందరగా కావాలని వీళ్ళిద్దరు ఇలా పూజ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అమ్మవారికి కొంచెం ఖండించి మా అన్నయ్య పెళ్ళి తొందరగా కుదిరేలాగా చేస్తే మాకు అదే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చే ఇయర్ మా వదినతో కలిసి చేస్తుంది మా మమ్మీ. మా చిట్టి తల్లితో చేస్తుంది. మా మమ్మీ పూజ పనిలో ఉంటే దాని పని ప్రసాదం తినే పనిలో ఉంది. జేజకెట్టాలి తినొద్దమ్మా అంటే ఇంటలేదు. సో ఇది వినేటట్లు లేదని ఇక నేనే దాన్ని అక్కడి నుంచి లేమంటే అస్సలు వేస్తలేదు. ఇక అట్లా తినొద్దు అలా చేయొద్దండి. ఇక పూజ చేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. బాయ్. గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా